వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భారత్ మాతాకి ఆరతి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి కాసేపటి క్రితం అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అటు కావ్య కిషన్ రెడ్డి గారితో కలిసి భూమి పూజ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రతి ఏడాది నిర్వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈసారి ఏ విధంగా ఉండబోతుంది, కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలు మనతో పాటు మాట్లాడడానికి కావ్య కిషన్ రెడ్డి గారు ఒక్కసారి ఆవిడతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఈసారి ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలా ఉండబోతుంది? నమస్కారం. భరతమాత మహాహారతి అనే ప్రోగ్రాము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గత 7 సంవత్సరాలుగా నెక్లెస్ రోడ్లో నిర్వహిస్తున్నారు. అంటే ఒక భరతమాతకి హారతి ఇవ్వడం అనేది దేశంలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, ఎవరు కూడా చేయలేదు. ఈ వినూత్న కార్యక్రమం కిషన్ రెడ్డి గారు మరి మన భరతమాత పట్ల మనకున్న గౌరవము దాన్ని బట్టి ఆయన నిర్వహించడం జరుగుతుంది. ఈ భరతమాత హారతిలో చాలా మంది స్కూల్ నుంచి పిల్లలు వచ్చి రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అట్లాగే భరతమాతకి పెద్ద ఎత్తున హారతి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దీనికి ఎంతోమంది ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అంటే చాలా సంతోషంగా ఉంటుందంటే మన భారతీయులమైంది మన భరతమాతకి మన మాతగా కొలిచే మాతకి మనం హారతి ఇవ్వడము, దానిలో అందరినీ భాగస్వామిగా చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇది చాలా గౌరవప్రదంగా మేము భావిస్తున్నాము. మరి ఈ ప్రోగ్రాన్ని గత 7 సంవత్సరాలుగా చేస్తున్నందుకు అందరి తరఫున కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక పక్క భారతమాత విగ్రహానికి సంబంధించి ఎప్పుడు ర్యాలీగా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తుంటారు. ఎప్పుడు ఈ కార్యక్రమం ఉండబోతుంది మేడం? ఈరోజు మరి ప్రస్తుతం ఇక్కడ భూమి పూజ చేయడం జరిగిందండి. రేపు సాయంత్రం 5 గంటలకి ఎన్టీఆర్ మార్గ్ దగ్గర నుంచి భరతమాతని పెద్ద ఎత్తున మేము ర్యాలీగా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతుంది. మరి ఎల్లుండి కార్యక్రమం జరుగుతుంది. మరొక పక్క చాలా మందిలో జాతీయవాదం అనేది కూడా కొంత నశించిపోతుంది. ఆ జాతీయవాదానికి సంబంధించి మీరేమైనా మెసేజ్ ఇస్తారా? ప్రస్తుత తరాలకు జాతీయవాదం అంటే ఏంటి అనేది కూడా చాలా మట్టుకు తెలియదు. అదొక చర్చ ఉంది మేడం, దానికి ఏమంటారు? జాతీయవాదం అంటే చూడండి, భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులే. మనము మన భారత జాతి పట్ల అంటే ఒకనాటి ఉంది కదా, ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతని. అట్లాగా మనము ఎక్కడ ఉన్నా, ఒకవేళ మనము ఉద్యోగరీత్యా కానీ చదువురీత్యా కానీ భారతదేశం వదిలి వెళ్ళినా మన భారతదేశం మూలాలు కానీ మన సంస్కృతి కానీ మన జాతీయవాదాన్ని కానీ ఎప్పుడూ మర్చిపోకుండా ఎల్లప్పుడూ మనం దాని గౌరవాన్ని కాపాడుతూ రావాలి. జాతీయవాదం అంటే మన దేశం ఎంతో సంస్కృతి గల దేశం. ఈ దేశాన్ని మనం భారతీయులుగా ఈ జాతీయవాదాన్ని ఎప్పటికీ మనం ఇప్పటికే కాకుండా భవిష్యత్ తరాల పిల్లలకు కూడా మనము నేర్పిస్తూ ఇలా ముందుకు ఉండాలి. మన భారతదేశం ఎప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎన్నిటికీ కార్యక్రమం ప్రారంభమవుతుంది? ఎవరెవరు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు మేడం? ఇప్పుడు ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి. ఈసారి ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన గవర్నర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఇంకా అధికార పార్టీ నుంచి సీఎం గాని అట్లాంటి ఎవరికైనా ఆహ్వానాలు? అది నాకు తెలీదు. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు భారత్ మాతకి ఆరతి కార్యక్రమం ఆదివారం జరగనుంది. దీని కార్యక్రమానికి సంబంధించి జాతీయవాదం కానివ్వండి వీటన్నిటిని పెంపొందించే విధంగా వివిధ కార్యక్రమాలు కూడా ఉంటాయి. అందులో స్కూల్ పిల్లల్ని స్టూడెంట్స్ కూడా ఎక్కువ భాగస్వామ్యం చేయడమే కాకుండా కిషన్ రెడ్డి గత 7 ఏళ్ళుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరింత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేటట్టు కూడా మరింత ఘనంగా నిర్వహిస్తామని చెప్పి కూడా కావ్య కిషన్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.